వెనిజులా ప్రెసిడెంట్‌ని అమెరికా డెల్టా టీము ఎత్తుకెళ్ళిపోయింది గదా! కానీ వెనిజులా దగ్గర S-300 రష్యన్ డిఫెన్స్ సిస్టమ్ ఉంది. కానీ అది పనిజేయలేదు. దాన్ని పనిజేయకుండా చేసే టాక్టిక్స్ ఈ డెల్టా టీము కొన్ని నెలలుగా ప్రాక్టీస్ చేసి ఎళ్లారు. దాంట్లో మెయిన్ ఏందంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్స్‌ని వదిలారు. దానివల్ల ఆ S-300 వచ్చే ఫ్రీక్వెన్సీని డికోడ్ చేయడానికి అది కూడా చాలా హై పవర్‌ని ప్రొడ్యూస్ చేయాలి. అప్పుడు ఈ డెల్టా టీమ్స్ యొక్క స్పెషాలిటీ ఏందంటే ఎక్కడ నుంచైతే హై ఫ్రీక్వెన్సీ వస్తాదో అక్కడి నుంచి యాక్టివేట్ అయినట్టు అనేసి వీళ్ళు టెక్నాలజీ డిటెక్ట్ చేసేసి వీళ్ళు డ్రోన్స్ తోటే ఆ S-300 డిఫెన్స్ సిస్టమ్‌ని పేల్చేశారు. ఆ పేల్చేసిన తర్వాత వీళ్ళేం చేయలేరు కదా! సో వీళ్ళు వితిన్ 30 మినిట్స్‌లోనే ప్రెసిడెంట్‌ని తీసుకెళ్ళిపోయారు. ఎంత స్పీడ్‌గా జరిగిందంటే అంత స్పీడ్‌గా జరిగింది. వాళ్ళు గత కొన్ని నెలలుగా ఈ పద్ధతిని అంతటిని ప్రాక్టీస్ చేసి ఆహ్, చాలా చాలా కరెక్ట్‌గా అమలు చేశారు. ఇది ఏదో ఒక హాలీవుడ్ మూవీ, ఒక పెద్ద సినిమాలో చూసినట్టు విధంగా ఉంటది కదా! అంతే మరి వాళ్ళు అట్లే చేస్తున్నారు.